పంట పండిన రోజు ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతున్నటువంటి తరుణం ఈరోజు మాకు సింధుస్వామి గారి ద్వారా లభించింది. ప్రత్యక్షంగా వచ్చి కూర్చున్నట్టుగా ఎంత తేజోమయంగా ఉందో చూడండి. ఆ రూపం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అక్షరలక్ష జపం చేశారట. దేవాలయం లాగానే ఇక్కడ గంట దీను Please subscribe and share this Swatarmam channel. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటింటా శివారాధనలో భాగంగా నాకు అత్యంత ఆప్తులైనటువంటి బండారు రమేష్ గారు వారింటికి రావడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా అన్ని కార్యక్రమాలను మన వాళ్ళంతా కూడా అంతా సిద్ధం చేస్తున్నారు. అభిషేకము అలంకరణ చాలా అద్భుతంగా ఉండబోతుంది. వాళ్ళందరినీ కూడా మీకు అభిషేకం అయ్యేలోపు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా నా వెనకాల చాలా సందడిగా. ఇదేనండి బండారు రమేష్ గారు, కైంకర్య దాతలు, వీళ్ళ నాన్నగారండి. వీళ్ళందరూ అభిషేకం నిమిత్తం అభిషేకం చూడటానికని వీళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. చూస్తున్నారు కదా అందరూ. ఇదిగోండి ఇంటి యజమానురాలు. మీకు ఇక్కడ బాలా త్రిపురసుందరి అమ్మవారిని చూపిస్తాను చూడండి. మన వాళ్ళంతా సిద్ధం చేస్తున్నారు పూజలకు దానికి. ఇదిగోండి అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చున్నట్టుగా ఎంత తేజోమయంగా ఉందో చూడండి. ఆ రూపం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అక్షరలక్ష జపం చేశారట అమ్మవారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా అమ్మవారు అక్కడ నుంచి ప్రత్యక్షంగా కూర్చొని ఈ అభిషేకాన్ని తిలకిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ దేవాలయంలోకి రాగానే. చూడండి దేవాలయం లాగానే ఇక్కడ గంట దీను చూడండి. పూజకు కావాల్సిన పూలు అన్నీ కూడా ఇక్కడ సిద్ధమయ్యాయి. చాలా సందడిగా ఈ యొక్క అభిషేకం అంతా ఉండబోతుందండి. వీడియోని పూర్తిగా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం చాలా అసలు అద్భుతంగా ఈ అభిషేకం అంతా ఉండబోతుంది. చూస్తున్నారు కదండి స్వామివారు ఎంత చక్కగా వచ్చి అక్కడ ఆసీనులై కూర్చున్నారో. అభిషేకానికి అంతా సిద్ధమైపోయారు. చూస్తున్నారు కదా సామాగ్రి అంతా కూడా ఈసారి మేమేమి తీసుకురాలేదండి. సామాగ్రి అంతా వారే, ప్రతి ఒక్కటి కూడా వారే అన్నీ తీసుకొచ్చుకున్నారు. ఒక చెంబులు ఇవన్నీ దైవ సంబంధమైన అభిషేకానికి సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే తీసుకుని వెళ్ళాం. సామాగ్రిని వారే తెచ్చుకున్నారు. ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా ఏర్పాటైంది. బాగుందండి, మంచి సంకల్పం. ఇలాంటి మేము మాకు కొత్త ఇన్స్పిరేషన్. బాగుంది, అందరికీ తెలుస్తుంది. బాగుంది. సమర్పయామి. వాసన చూసి ఎడమభుజ మధ్యలో లేకుండా ఉత్తిష్టంతు భోగ విరాజా భూమి భారగా నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సకల లోక కళ్యాణార్థం లోక శాంత్యర్థం లోక రక్షణార్థం మనోరథ అభీట సిద్ధ్యర్థం సకల జనానాం సకల జంతూనాం సకల పక్షీనాం సంపూర్ణ ఆయుధారోగ్య సిద్ధ్యర్థం సకల జనానాం సకల విద్యా ఉద్యోగ వ్యాపార వివాహ సంతాన సౌభాగ్య పరంపరాభివృద్ధ్యర్థం వారాణసీ క్షేత్ర పునర్ వైభవయోగినాభసిద్ధ్యర్థం వారాణసీ క్షేత్రే అంగీకృత నిష్ఠీమణ స్తముఖ పాద ప్రక్షాళన సంస్కృత పరిహారార్థం
అఖండ హైందవతా సిద్ధ్యర్థం మమ గృహే సర్వ గ్రహ దోష స్థాన దోష అక్షర దోష దృష్టి దోష నర దోష నర ఘోష రుణ దోష మాస్తు దోష పీడా పరిహార అర్థం మమ గృహే సకల రుణబాధ నివృత్తి అర్థం రాజముఖే రాజద్వారే సకల కార్య దిగ్విజయత నిర్విఘ్నత సిద్ధ్యర్థం పరిహార అర్థం మాఘమాస అంతర్గత విశేష మహా పర్వదినేన అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కపర్దిని సమేత కపర్దీశ్వర స్వామినః ప్రదోషకాల సమయే మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్ర అభిషేకం అహం బ్రాహ్మణ సహాయేన ఆచరిష్యే ఆత్మేవం గత సంఘపత్రనిధిపరియుక్తాం సదాం శక్తిభిః ఆవాహిదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి దేవతాభ్యో నమః శ్రీగంధాన్ ధారయామి సుమంగళీరీతి కుంకుమః సుమంగళేర్యం ధూరిమారుం సువేదమస్యథా సౌభాగ్యమస్మై దత్తాయాధాస్తం విపరేతనా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏకదైవ యజమానాయుస్త్రేదో దధాతి లక్ష్మీరాష్ట్రస్య యాముఖే త్వయామాసకం సృజా మంత్రపుష్పం మనం ఏ కార్యక్రమం చేసినా కలౌ చండీ వినాయక అనేది సూత్రం. అంటే కళింగల్లో ఇద్దరు అర్చన చేయాలట ఏకకాలంలో. ఎవరు? చండీ, గణపతి. కలౌ చండీ వినాయక ఇది సూత్రం. వీళ్ళిద్దరిని ఏకకాలంలో అర్చించమని సూత్రం. ఎందుకు అంటే గణపతిని ఎందుకు పూజిస్తాం మనం అంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎలాంటి విఘ్నములు లేకుండా ఆయన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని గణపతుల వారిని. అమ్మవారిని ఎందుకు ఆరాధన చేస్తామంటే మనం చేస్తున్న వాతావరణం అంతా కూడా మంగళకరంగా ఉండే విధంగా ఆవిడ అనుగ్రహిస్తూ మనకు కావలసినటువంటి శక్తిని ఆవిడ ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ శక్తిని ప్రదోషాధిపతి, ప్రదోషానికి అంటే ప్రదోషకాలం ఇప్పుడు ప్రారంభమైంది కదా, ఈ కాలాధిపతి ఎవరు అంటే మహాలక్ష్మీదేవి. అందుకని లక్ష్మీదేవిని వీళ్ళ ముగ్గురిని ఏకకాలంలో అర్చన చేశారు. ఇప్పుడు ప్రధాన దేవత ఎవరు అంటే మనం చేస్తున్నటువంటి కర్మకు ఈశ్వరుడు ప్రధాన దేవత. కాబట్టి ఇప్పుడు ఏకాదశ రుద్ర ఆవాహన ఉంటుంది. ఆ తర్వాత మహన్యాసంతో మిగతా కార్యక్రమం అంతా ప్రారంభమవుతుంది. సమర్పయామి. నమస్కారం. హర నమ పార్వతీ. ఈశ్వరుడికి నమస్కారం చేయాలన్నా శాస్త్రం అనేక నియమాలు చూపబడింది. ఆయన నమస్కారం చేసుకోవాలన్నా అనేక నియమాలు ఉన్నాయి. నమస్కారానికి ఏం నియమాలు అని మనం అనుకుంటాం. సాధారణంగా అందరం వెళ్ళి దేవాలయంలో ఈశ్వరుడికి నందికి మధ్యలో నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అది శాస్త్రబద్ధమైన నమస్కారం కాదు. మరి ఎలా నమస్కరించాలి అంటే ముందుగా నంది వాహనం వెనకాల సాష్టాంగ నమస్కారం చేసుకుని ద్వారపాలకులు ఉంటారు ఈశ్వరుడికి అటువైపు. ఆ ద్వారపాలకులకు నమస్కరించి ప్రదక్షిణంగా తిరిగి వస్తే ఉత్తరం వైపు చండీశ్వరుడు అని ఉంటారు. ఈ చండీశ్వరుడు ఎవరంటే ఈశ్వరుడి సమస్త ద్రవ్యం మనకు అధిపతైనటువంటి వాడు. అంటే మనం ఏ ద్రవ్యం లోపలికి తీసుకుని వెళ్ళాలన్నా ఆయన చూపించి లోపలికి తీసుకుని వెళ్ళాలి. ఆయన నుంచి ఏది రావాలన్నా ముందు ఉత్తరం వైపు పడ్డ తర్వాతే మనకు వస్తాయి. ఎందుకంటే ఉత్తరం వైపు చండీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ ద్రవ్యం వైపు ఆయన అధిపతి ఉన్నాడు. అలా ఆయనకు చూపించి ఆయన ఉంటాయి నమస్కారానికి, లేకపోతే ఉత్తర దిశకు నమస్కారం చేసుకుని మళ్ళీ అప్రదక్షిణంగా నంది వద్దకు వచ్చి నంది శృంగముల మధ్యలో నుంచి మాత్రమే ఈశ్వర దర్శనం చేయాలి. అంతే తప్ప నేరుగా ఈశ్వరుడికి ముందుకు నంది ముందుకు వెళ్ళి నమస్కారం చేయడానికి శివశాస్త్రాలు ఒప్పుకో. నమస్కారానికి ఉన్న నియమాలు. మరి అభిషేక ప్రియో శివ, నమస్కారానికి ఇన్ని నియమాలు ఉన్నప్పుడు అభిషేకాన్ని ఎలా చేయగలం? మనం చేయలేము. పూర్వంలో గణపతుల వారు ఆత్మలింగాన్ని సాక్షాత్కరించుకొని అభిషేకం చేయడం ప్రారంభం చేశారు. క్రమేపీ శక్తి అంతా కోల్పోయారు. ఇదేమిటి, నేనే సమస్త కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసేవాడు, నేను చేస్తున్నటువంటి ఈ కర్మకి ఇన్ని విఘాతాలు కలుగుతున్నాయి, ఇక్కడ కారణం ఏమిటి? పరమేశ్వరుడు గారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ విధంగా అంటారు, నన్ను అర్థం చేయాలంటే నీ దేవదానవులకు యక్షకిన్నరులకు ఎవరికి కూడా అంత శక్తి సామర్థ్యాలు లేవు. నీవేం కావాలి? నా రుద్రవచ్చ ఏదని అంటారు. దాని అర్థం ఏమిటి? ముందు నీవు రుద్రుడు అవ్వాలి. నీవు నా స్థానికి వచ్చి నన్ను అర్థం చేయాలి. నాలో ఎంతమంది దేవతలు అయితే ఉన్నారో, నా పరిసరాలు ఏ విధంగా రుద్రమయమై ఉన్నాయో, పంచభూతాలు, దశదిక్కులు, ఆత్మ మరియు శరీరం ఉన్నాయో, రుద్రమయం చేసిన తర్వాత నీ వృద్ధ స్థాయి వచ్చి రుద్రార్చన చేయాలనుకో నేరుగా నన్ను అర్చనగానే అభిషేకం కానీ చేయడానికి నీ శక్తి సామర్థ్యాలు సరిపోమని న్యాసము అని దాన్ని ఉపదేశిస్తాయి. న్యాసము ప్రతిదేవతకు ఉంటుంది. లలితా స్నానం చేస్తే అందులో న్యాసం ఉంటుంది, సంధ్యావందనం చేసుకుంటే అందులోనూ న్యాసం ఉంటుంది. అంటే ఆ న్యాసం ఏమిటి? అంగన్యాస, కరన్యాసాలు. ఎందుకుంటే ఆయా దేవతలను మనం ఆవాహన చేసుకుని మనం ఆయా దేవత కర్మను ఆచరించాలి. ఇది అంగన్యాసము, కరన్యాసములో ఉండేటువంటి ఆంతర్యం. కానీ ఈశ్వరుడికి అలా కాదు కదా, మొత్తం ఉన్న వ్యవస్థనంతా కూడా న్యాసపూర్తం చేయాలి కదా, రుద్రమయం చేయాలి. కాబట్టి దీనికి మహాన్యాసము అని ఉపదేశించారు.
న్యాసం అంటే ఏమిటి? మంత్రము తంత్రము కలిసినటువంటి ప్రక్రియ. ఈ న్యాసపూర్వకంగా ఈశ్వరుడు గారికి అభిషేకం చేసిన, అర్చన చేసిన, జపం చేసిన, హోమం చేసిన, ఏది చేసినా ఇలా న్యాసపూర్వకంగానే చేయాలని శాసనాలు ఉన్నాయి. న్యాసపూర్వకం జప హోమ అర్చన అభిషేక విధించాఖ్యాస్యామ. ఇలా న్యాసపూర్వకంగా చేస్తే ఏం ఫలితం వస్తుంది అంటే, సాధారణంగా మనం రుద్రాభిషేకం చేస్తున్నాం అనుకోండి, అభిషేకం చేసుకున్న ఫలితం ఒక్కసారి చేస్తుంది. కానీ ఈ మహన్యాసంతో చేస్తే 100 రెట్లు పెరుగుతుంది. మనం చేస్తున్న అభిషేకం యొక్క స్థాయి 100 రెట్లు పెరుగుతుంది. ఏదైనా పర్వదినాల కింద చేస్తే మాఘమాసం ప్రతిరోజు కూడా పర్వదినంతో సమానం, ఇంకో 0 పెరుగుతుంది. విశేషమైన పర్వదినాలు సోమవారాలు లాంటివి చేస్తే, అలాంటి పర్వదినాలు మాఘ పౌర్ణమి లాంటి పర్వదినాలు, మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో చేస్తే ఇంకో 0 పెరుగుతుంది. ప్రదోషకాలంలో చేస్తే ఇంకో 0 పెరుగుతుంది. అంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి కాలము కూడా తోడ్పడి మన యొక్క కర్మ యొక్క స్థాయిని పెంచుతాయి. మనకు వచ్చే ఫలితం యొక్క స్థాయి పెరిగి మనకు వస్తాయి. అందుకు మనం నైమిత్తిక కర్మలు అంటాం. అంటే పర్వదినాలు ఈశ్వరార్చన, భగవద్ధార్చన చేయడం, నిత్యార్చన చేయడం అనేటివి ఇందుకోసమే చేస్తుంటాం. అందుకోసం ఈశ్వరార్చన చేయడం వల్ల సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని సాధిస్తాడు. ఐశ్వర్యం ఈశ్వరాధికాయ నమః, ఓం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః, ఏం దక్షిణహస్తాయ నమః, రుం వామహస్తాయ నమః, ద్రాం నాభ్యై నమః, యం పాదాభ్యాం నమః, అవపస్పృశ్య సత్యోజాతం ప్రవత్యాయ నమః, హృదయాయ నమః, శిరసే స్వాహా, శిఖాయై వషట్, కవచాయ హో, నేత్రత్రయాయ వౌషట్, హస్త్రాయ ఫట్, ఇది దిగ్బంధః. ధ్యానం గమాగమస్థం గగనాది శూన్యం చిత్రూపదీపం విలాపహారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం. ఇక్కడ హంసని ఎందుకు పూజిస్తారంటే, హంసకి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే పాలని నీళ్ళని వేరు చేసేటువంటి శక్తి. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా పాలసారాన్ని మాత్రమే తాగుతుంది. హంస నీటిని విడిచిపెట్టు. అంత శక్తివంతమైనటువంటిది హంస. మరి ఇక్కడ ఎందుకు పూజిస్తా? హంస ఏమని పోషిస్తుంది అంటే, ఈ అభిషేకం చేస్తున్నంతసేపు దేహో దేవాలయ ప్రూక్తో, మన యొక్క దేహమే దేవాలయంగా భావించి, జీవో దేవస్థానాత, మనలో ఉండేటువంటి జీవాన్నే దైవంగా భావించి, చిజేత్ అజ్ఞాన నిర్మాణ్యం, మనలో జ్ఞానము అజ్ఞానాలు కలిసి ఉంటాయి. ఎప్పుడు జ్ఞానంతో ఉంటామో, ఎప్పుడు అజ్ఞానంతో ఉంటామో మనకే తెలియదు. అలా జ్ఞానాజ్ఞానాలను విడదీసి జ్ఞానసారాన్ని మనకందించి అజ్ఞానాన్ని నిర్మాల్యంగా పారద్రోడి సోహం భావేన పూజయేత్, అలా భావించి నేను పూజిస్తున్నాను అని అర్థం. అందుకే ఇక్కడ హంస దేహమే దేవాలయంగా భావించి పూజించమని ఇక్కడ బోధిస్తుంది. హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. సాధారణంగా ఈశ్వరుడు యొక్క అభిషేకం వల్ల మనకేం ప్రాప్తిస్తుంది? జన్మరాహిత్యం. మనం కోరుకునేది ఆయన పెట్టుకుంటే వచ్చేది కూడా జన్మరాహిత్యమే వస్తుంది. వల్ల ఇంకొక జన్మ అంటూ మనకు ఉండకుండా ఉండడమే మన కోరిక. కానీ స్వామి, నాకేదైనా ప్రారంభం చేత నీవేమైనా నాకు జన్మను ప్రసాదించదలుచుకుంటే నీలకంట తమ పాద సేవనం సంభవంతో ఒక జన్మజన్మని నాకు ఎన్నో జన్మలైతే ప్రసాదిస్తావు, ఎత్తిన ప్రతి జన్మలోడు నీ సేవ చేసుకునేటువంటి భాగ్యాన్నే నాకు అనుగ్రహించు అని ఈశ్వరుని అడుగుతావు. నీలకంఠ తమ పాద సేవనం సంభవంతో ఒక జన్మ జన్మని స్వామి సర్వజగన్నాథ భ్యస్తవో నమో నమస్వభ్యో జాగ్రద్భ్యస్తవో నమో నమస్తిష్టభ్యో ధావద్భ్యస్తవో నమో స్వభావద్భ్యస్తవో నమో నమో శ్రేభ్యో స్వభవద్భ్యస్తవో నమః. వివిధ్యందేభ్యస్తవో నమో నమో గుణాభ్యస్తవో హరేభ్యస్తవో నమో నమో వృక్షేభ్యో నమో నమో రాజేభ్యో రాజపతిభ్యస్తవో నమో నమో గణేభ్యో గణపతిభ్యస్తవో నమో నమో విరూపేభ్యో స్వరూపేభ్యస్తవో నమః. నమస్తే స్వరుద్రరూపేభ్యః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర హర మహాదేవ్యస్తవో నమో నమో హృదయభ్యో హృదయభ్యస్తవో నమో నమో తవో నమో నమస్కేనాభ్యస్కేనానిభ్యస్తవో నమో నమః. సక్షభ్యోర్ధకారేభ్యస్తవో నమో నమః. కులాలేభ్యః కర్మాలేభ్యస్తవో నమో నమః. జ్యోతిషాలేభ్యస్తవో నమో నమః. యుగభ్యో ధన్వగభ్యస్తవో నమో నమః. భవేభ్యస్తవో నమో భ్యస్తవో నమః. నమో భవాయ రుద్రాయ నమః. సర్వాణి నమః. నమో వ్యుత్తకేశాయ నమః. సహస్రాక్షాయ బ్రహ్మణే నమో నమో మేరుష్టమాయ జేషమతే నమో హ్రస్వాయ వామనాయ నమో సమృష్ఠే నమో అగ్ర్యాణి ప్రథమాయ నమః. సవేశాయ నమః. శీఘ్రాయ శీఘ్రాయ నమో శ్రోత్స్యాయ ద్వీప్యాయ నమో జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ నమః. పూర్వజాయ మధ్యమాయ నమో జగన్యాయ
श्रद्धयाय नमः श्लोक्याय नमः सदयाय नमो याम्याय क्षेम्याय नमो वर्याय कल्याय नमः श्लोक्याय नमः धान्याय नमो वन्याय लक्ष्याय नमः सर्वाय नमः आशुषेणाय दाशुराय नमः शूराय वृन्दते नमो वर्मिणे वरुधिने नमो विल्विने जगवजिने नमः श्रुताय श्रुतसेनाय नमो दुन्दुभ्याय धान्याय नमो विष्णवे प्रवृषाय नमो दूताय प्रहिराय नमो निहिन्यने देशधिपते नमस्ते नमः स्वायुधाय सुधन्वने नमः श्रुत्याय वत्स्याय नमः काट्याय नीप्याय नमः सोत्याय सदस्याय नमो नाथ्याय नमः शुन्दाय नमः कूप्याय पद्मवनप्रवः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मादि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्धं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवदु तद्वक्तारमवदु अवधु माम् अवधु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तुभिधावहै ॐ शान्ति शान्ति शान्तिः అభిషేకం పూర్తయింది. క్లీన్ చేసి అభిషేకం అంతా క్లీన్ చేసి ఇప్పుడు అలంకరణ అంతా ఉండబోతుంది. వీడియో అంతా పూర్తిగా చూడండి. మీ అమూల్య అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. పూర్తిగా అలంకరణ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాళాభ్రభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్తపింగేక్షణం కర్ణోద్భాసితభోగిమస్తకమణిప్రోద్గీర్ణదం ష్ట్రాంకురం సర్పప్రోతకపాలశుక్తిశకలవ్యాకీర్ణశేఖరం వందే దక్షిణమీశ్వరస్య కుటిలభ్రూభంకరౌద్రం ముఖం అభిషేకప్రియో శివ అమృతేనావృతం వృష్టం దివ్యభోగ సమన్వితం అమృతంతో తనకు తాను అభిషేకం చేసుకుంటూ నిత్యం దివ్యభోగాన్ని అనుభవిస్తూ లోకోద్ధరణ చేస్తుంటాడట ఆ పరమేశ్వరుడు. చూడండి ఎంత స్వామివారు ఎంత అద్భుతంగా తేజోమయంగా శుద్ధ స్ఫటిక సంకాశంగా ఎంత అద్భుతంగా విరాజిల్లుతున్నారో ఆనందంగా. నాకు ఎంత బాగా అనిపిస్తుందో ఆ స్వామివారి రూపాన్ని చూసి. వీరు ఎవరైతే ఈ కైంకర్యదాతలు ఉన్నారో భండారు రమేష్ గారు వారి కుటుంబ సభ్యులు ఎంత శ్రద్ధండి. ఎన్నో రోజులుగా దాదాపు ఒక వారం రోజులుగా వీళ్ళు ప్లాన్ వేసుకొని ఈ అభిషేకాన్ని ఇలా చేసుకోవాలని వాళ్ళ మేనమావ గారి వాళ్ళని వాళ్ళ బంధువులందరినీ వేరే వేరే ఊర్లలో నుంచి కాకినాడ నుంచి కూడా ఏకంగా కాకినాడ నుంచి కూడా అభిషేకం కోసమే కేవలం అభిషేకం కోసమే వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళందరూ చెప్తుంటే నాకు ఆశ్చర్యపోతుంది. అందరినీ ఆహ్వానించుకొని ఎంత వైభవోపేతంగా చేసుకున్నారో వాళ్ళ ఇంట్లో. ఈ బాళాత్రిపుర సుందరి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఇతని భార్య గారు ఎవరైతే ఉన్నారో యజమానురాలు అక్షరలక్ష జపం చేశారట ఉపదేశం తీసుకొని. అమ్మవారు మాతృసిద్ధి కలిగింది. అమ్మవారు చక్కగా వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్లకు పిలిస్తే పలుకుతుంది ఆవిడకి. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి అక్కడ నేను అభిషేకం చేయడం నిజంగా నాకు కూడా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే అలంకరణ నేను చేస్తున్నానో అదే ప్రాంతంలో అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా సర్వతోభద్రమండలార్చన అవన్నీ జరిగాయి. అక్కడ చేయడం నిజంగా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరొకటి ఏమిటంటే అమ్మవారిని చూస్తుంటే ఎంత తేజో విరాజితంగా అమ్మవారు ఉందో మీరు కూడా చూశారు కదా. మళ్ళీ ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టే వ్యవస్థ పెట్టి అమ్మవారిని చూపిస్తాను. ఎంత ఆనందభరితంగా ఉందో నాకైతే అమ్మవారి స్వరూపాన్ని చూస్తుంటే. చూస్తున్నారు కదా స్వామివారి యొక్క అలంకరణ మొత్తానికి ఈ విధంగా వచ్చిందండి. అలంకరణ స్వామివారి రూపమే. స్వామివారి బింబాన్ని ఆయన చూసుకుంటున్నట్టుగా
మరియు ఆ బాలాత్రిపుర సుందరి అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాను చూడండి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారు సాక్షాత్తు ఆ స్వామివారిలో కలిసిపోయి ఆ స్వామివారిని చూస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా నాకు అనిపిస్తుందో, మీకేమనిపిస్తుందో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. దీపాలు పెడితే మహా అద్భుతంగా ఉంటుంది అలంకరణ. చూడండి, ప్రమిదలు పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. అసలు మొత్తం ఇల్లంతా కూడా చాలా దైవత్వంగా కలగాను. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళే వంట చేసుకొని ఎక్కడ క్యాటరింగ్లు ఇవ్వడాలు అట్లాంటివి ఏవి చేయలేదు. ఎంతమంది వస్తే అంతమందికి వాళ్ళ తల్లిగారు చక్కగా వాళ్ళందరూ 4-5 కలిసిపోయి మడితో వంట చేసుకొని ఆ స్వామివారికి కూడా మడిగా నైవేద్యం, ప్రతినిత్యం అమ్మవారికి కూడా మడిగా నైవేద్యం, ఇప్పటికీ కూడా మడి ఆచారాలు పాటిస్తూ ఎంత అసలు శోభాయమానంగా ఉందో వాళ్ళ ఇల్లు. అలా చూస్తే కొంచెం మనస్సు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, అమ్మవారు ఆ స్వామివారినే ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా అక్కడ కూర్చున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చూడండి, అమ్మవారు ఎంత ఆనందభరితంగా ఆవిడ చూస్తుందో ఆ స్వామివారిని. కళ్ళు కూడా కిందికే పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ స్వామివారి రూపాన్నే చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దయచేసి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. దీపాలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. మా వాళ్ళు ప్రారంభం చేశారు దీపారాధన. అందరూ కూడా వెలిగించుకుంటున్నారు. చూడండి, దీప సేవలో అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇలా ఒక్కరే చేసుకోవడం కాకుండా అందరికీ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అందరికీ పాలు పంచుకుంటే, అందరూ చేసుకుంటే అక్కడ కూడా మనకు ఫలితం వస్తుంది. వాళ్ళందరూ చేసుకున్న ఫలితం కూడా మనకు వస్తుంది. అందరితో చేయించిన ఫలితం కూడా మనకు వస్తుంది. అది గొప్ప విషయం. అందుకే దైవ కార్యక్రమాలు, ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు బంధుమిత్రుల సపరివారంతో మనం ఆయా కర్మలను ఆచరించాలని శాస్త్రం చెబుతుంది. అది గొప్ప విషయం. అందరూ కూడా ఆ అమ్మవారి ఆ స్వామివారి యొక్క అలంకరణలో చూస్తూ ముగ్ధులైపోయారు. దీపాలు మొత్తం వెలుగుతూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉంది చూడండి. ఆ స్వామివారికి ఆనందంగా ఉందని అనిపిస్తుంది నాకు కూడా. పూర్తిగా అన్ని దీపాలు వెలిగితే ఆ లైట్లన్నీ కూడా ఆఫ్ చేస్తే చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. ఈ అభిషేకం కోసం మా దంపతులు చాలా చాలా శ్రమించారండి. చాలా ఎప్పటి నుండో ఒక ప్లాన్ వేసుకొని దాన్ని ఒక వైభవపేతంగా అభిషేకాన్ని చేయాలని సంకల్పించుకొని నా దగ్గరికి ఎప్పుడో వచ్చి అంటే నాకు డేట్లు నాకు కుదరక కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మొత్తానికి వాళ్ళ ఇంట్లో ఈ విధంగా రుద్రార్చన చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా జరిగిందో. వాళ్ళే ఓన్గా శ్రమించి ఇవన్నీ పూలు అవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. సాధారణంగా నేను తీసుకుని వెళ్తాను. అన్నీ వాళ్ళే సేకరించుకొని అన్నీ ఒకటికొకటి 10 సార్లు తీసుకొని అలా చేశారు. వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమః, ఓవీరం సమర్పయామి రుద్రాయ నమః, ఆభరణం సమర్పయామి కాలాయ నమః, గంధం సమర్పయామి బలికరణాయ నమః, సదాన్ సమర్పయామి బలికరణాయ నమః, పూజయామి పూజయామి. ఓం శివాయ నమః, ఓం శివాయ మహేశ్వరాయ నమః, శంభవే నమః, వినాయకే నమః, శ్రీశేఖరాయ నమః, మహాదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కమధ్యరే నమః, నీలోహితాయ నమః, శంకరాయ నమః, షోడమానయే నమః, ఖడ్గాంగినే నమః, విష్ణువల్లభాయ నమః, శివవిష్టాయ నమః, అంబికానాథాయ నమః, ఈశ్వరాయ నమః, సర్వాత్మనే నమః, సోమసూర్యాగ్నిలోచనే నమః, హవిషే నమః, యజ్ఞవిజాయ నమః, వీరభద్రాయ నమః, గణనాథాయ నమః, ప్రభూషితాయ నమః, హిరణ్యరేతసే నమః, దుర్ధర్షాయ నమః, గిరీశాయ నమః, గిరీశాయ నమః, అనఘాయ నమః, భుజంగభూషణాయ నమః, భర్గాయ నమః, గిరిధన్వనే నమః, గిరిప్రియాయ నమః, కృత్తివాససే రుద్రాయ నమః, భూతపతయే నమః, స్థానవే నమః, ఐర్వత్న్యాయ నమః, దిగంబరాయ నమః, అష్టమూర్తయే నమః, అనేకాయ నమః, ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః, దేవస్య పత్న్యై నమః, మహదో దేవస్య పత్న్యై నమః. నానావిధ పరిమళ పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీనాగనాథముఖనానా సహస్రసురసేనాగ్రమౌలివలభీ సోనావళి బహుళలీనాలిని మధురగానాంచితాంఘ్రినలినా మానాదిలంఘి మహిమానాదిరానత జనానామనేక ఫలదా జ్ఞానాంబికా భవతు దీనావని కుశలదానాయ మే
भगवती लंघि शुभजालाय मे भवतु शैलाधिनाथ तनया चण्डापदादयुत चण्डा विदासुरपि चण्डावदारण चना भण्डासुरोग्र भुजदण्डाग्र निर्धलन शौण्डायुधोद्धतकरा शुण्डानुकारी करकाण्डावतीर्ण जगदण्डाट्टहास भयदा दण्डायुधाय शशिखण्डावतंसित शिखण्डान चार्पयतु माम् हुङ्कार निर्गणद शङ्कावतद्विशद हङ्कारमारतिमिराम् अंकान्तलाम्बिसितज्जालहार सदलङ्कार बन्धुरगलाम् लिङ्गरूपदर्शनं मङ्गलदायकम् लिङ्गरूपदर्शनं मङ्गलदायकम् लिङ्गरूपदर्शनं मङ्गलदायकम् पार्वतीशदर्शनं पापनाशनम् पार्वतीशदर्शनं पापनाशनम् पार्वतीशदर्शनं पापनाशनम् पार्वतीशदर्शनं पापनाशनम् गङ्गाधरदर्शनं नित्यमङ्गलम् गङ्गाधरदर्शनं नित्यमङ्गलम् गङ्गाधरदर्शनं नित्यमङ्गलम् गङ्गाधरदर्शनं नित्यमङ्गलम् पञ्चाक्षरपारायण शिवामङ्गलम् शिव पञ्चाक्षर पारायण शिवामङ्गलम् पञ्चाक्षरपारायण शिवामङ्गलम् शिव पञ्चाक्षर पारायण शिवामङ्गलम् नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे ततु शम्भवे नमो नमः शम्भवे शम्भवे ततु शम्भवे शम्भवे तमजो भवे मजो भवे तु शम्भवे शम्भवे तमजो भवे शम्भव इति शम्भवे समजो भवे मजो भवे तमजो भवे तमजो भवे तमजो भवे तमजो भवे था मजो भवे तमजो भवे मजो भवे नमो नमः तमजो भवे मजो भवे तनबा मजो भवति मजा भवे नमो नमः नमः शंकराय शंकराय नमः शंकराय नमः शंकराय शंकराय नमो नमः शंकराय तत शंकराय नमो नमः शंकराय సోదరమం అభిమానులకి చంద్రస్వామి గారి అభిమానులకి అలాగే ఈశ్వరుడి యొక్క భక్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు గొప్ప సుదినం, మా పంట పండిన రోజు. ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతున్నటువంటి తరుణం ఈరోజు మాకు చంద్రస్వామి గారి ద్వారా లభించింది. మా ఇంటి ఎలవైపోయినటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రోజు స్వామివారి రుద్రాభిషేకం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా ఎలా జరిగిందంటే నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. అంత గొప్పగా ఉద్భుతున్నటువంటి ఆయన సహాయకుల ద్వారా, బ్రాహ్మణ అన్యోన్య సహాయకుల ద్వారా చంద్రస్వామి గారు మాకు ఈరోజు కృప చేశారు. అలంకరణ అత్యద్భుతం, రుద్రాభిషేకం అత్యద్భుతం, మాటలు రావట్లేదు ఈరోజు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే చంద్రస్వామి గారు లాంటి గురువుగారు ఉండాలి. కరంజన్ములు వాళ్ళు ఇతోధికంగా ఎంతో గొప్ప సహాయం చేస్తూ సనాతన పరిపుష్టికి, హిందూ ధర్మ పరిరక్షణకి కృప చేస్తూ ఇంటింటా శివారాధన పేరుతోటి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు, రుద్రాభిషేకాలు, శివుడికి సంబంధించిన కార్యక్రమాలు కపర్ధి పీఠం తరపున బ్రాహ్మణులందరికీ కూడా చేస్తూ గోశాలలు నిర్మాణాలు, వేదపాఠశాల నిర్మాణాలు ఎన్నో రకాలుగా ఆయన సేవ చేస్తూ ఎంతోమందికి నిజంగా భక్తి బీజాలు నాటుతున్నారు. ఒక్కసారి రుద్రాభిషేకం వీడియో చూసిన వాళ్ళకి ఆ అలంకరణలో కానీ, దీపాలు వెలిగించడంలో కానీ, లేకపోతే జరుగుతున్న క్రతువులో కానీ ఎక్కడో అక్కడ భక్తి బీజం నాటుకుని అది ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకోవాలనేటువంటి తీరికి వాళ్ళు వెళ్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి నేనే తార్కాను. ఎప్పుడో చూసినటువంటి రుద్రాభిషేకం నాలో అది భక్తి బీజాలు నాటుకుని ఆయనతో నేను పరిచయం పెంచుకుని ఈరోజు ఇంత గొప్పగా రుద్రాభిషేకం జరగడానికి మా ఇంట్లోకి ఆయన రావడం, అలాగే అమ్మవారి ప్రీతిగా నిజంగా ఎంత కన్నుల పండుగ జరిగిందంటే చెప్పలేను. ఎంతోమంది మా భక్తులందరినీ కూడా పిలుచుకుని 2 రోజుల పాటు ఆయన ఇచ్చినటువంటి సంభారాలన్నీ కూడా తెచ్చుకొని ప్రత్యేకించి చాలా మనస్ఫూర్తిగా వెళ్ళి అన్నీ కూడా మాకు మేమే కొని తెచ్చుకుని ఇల్లంతా కూడా పండగలా అలంకరించుకుని ఎంతోమందిని పిలుచుకుని చక్కగా గొప్పగా ఆయన్ని మేము ఈ జరిగిన విశేషానికి నిజంగా ఎప్పటికీ కూడా నేను చంద్రస్వామి గారికి అనేక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఇలాంటి సందర్భాలు మరిన్ని ఆయనతో నేను చెయ్యాలని చెప్పిన విశ్వాసంతో, అలాగే అమ్మవారి అలాగే అయ్యవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ అందరికీ కూడా స్వధర్మం తరఫున అందరికీ కూడా భక్తజన సందోహం అందరికీ కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా మీకు కూడా మనశ్శాంతి, ప్రశాంతత, దైవభక్తి కలిగి ఇంటిల్లపాది కూడా మీ యొక్క ఇలవేల్పుని కొలుచుకుంటూ ఆమె యొక్క ఆరాధన లేదా అయ్యవారి ఆరాధన, ఎవరి ఆరాధన వారికి ఇంటి ఇలవేల్పును పట్టించుకోవడం అనేది, ఆమె యొక్క ధూపదీప నైవేద్యాలు పెట్టడం అనేది కనీస ధర్మం. అలాగే మీ ధర్మాన్ని విడవద్దు, స్వధర్మానికి ఖచ్చితంగా పాటించండి. అలాగే సనాతన పరిపుష్టికి, హిందూ ధర్మ పరిరక్షణకి మీరు కంకణం కట్టుకోండి. ఇలాంటి అభిషేకాలు ఎన్నో విశేషాలన్నీ కూడా చేస్తూ ఉండండి. స్వస్తి.